ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. శ్రావణ మాసంలోని అందరూ కూడా పూజలు బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ఎక్కడ లేని హడావిడి చేసేస్తున్నాము మన లేడీస్ అందరూ కూడా. తాంబూలాలు ఎలా ఇవ్వాలి, తాంబూలంలో రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి, ఏ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అందరికీ నచ్చుతుంది అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి అందరికీ కూడా. ఎందుకంటే ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని అయితే నేర్చుకున్నాను. అది మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించి మధ్యలో నేను వీడియో షూట్ చేసుకోవడం స్టార్ట్ చేశాననమాట. ఈరోజు అమావాస్య అనుకోకుండా మా ఆడపడుచు మా ఇంటికి వచ్చారండి, మా వదిన. వచ్చిన తర్వాత మా ఇంట్లోని లలిత సహస్రనామ బుక్స్ చూశారు. అంటే శ్రీరామ్ సమృద్ధి సంస్థ నుండి నేను తెప్పించుకున్న లలిత సహస్రనామ బుక్స్ ఉన్నాయి కదా, సో ఆ బుక్స్ చూసారనమాట. బుక్స్ చూసి ఒక్కొక్కటిగా చూసుకొని చాలా బాగున్నాయి లక్ష్మి లలిత సహస్రనామ బుక్స్. అసలు ఎంత వివరంగా ఎంత స్పష్టంగా ఉన్నవి నేను ఎక్కడా చూడలేదు, ఏ బుక్స్ కూడాను. ఎందుకంటే ఏ బుక్స్ చూసినా అంత కలిపి మనకి ఇచ్చేస్తారు. ఎక్కడ విభజించాలి, ఎక్కడ కలిపి చదవాలి అనేది ఎక్కడ ఏ బుక్లో కూడా చూడలేదు. ఫస్ట్ టైం నేను ఈ బుక్ని చూస్తున్నాను. ఈ బుక్స్ నాకు చాలా బాగా నచ్చాయని చెప్పి ఒక్కొక్కటిగా అన్నీ చూసుకుంటున్నారు. ఎందుకంటే మా వదినకి లలితా సహస్రనామం అంటే చాలా ఇష్టం అండి. ఆవిడ చూడకుండా కూడా అవ్వలేలుగా చదవగలరు, కానీ ఎప్పుడు చూడకుండా చదవరు. ఎందుకంటే మనకు వచ్చు అనే గర్వం ఎప్పుడు ఉండకూడదంట. అందుకు ఎప్పుడు చూసే చదువుతారు. అమ్మవారి ముందు చాలా భక్తితో చదువుకుంటారు. ఎప్పుడు చెప్తారు, వాటి యొక్క అర్థం కూడా చెప్తూ ఉంటారు నాకు. లలిత సహస్రనామము ఈ ఈ ఈ లైన్కి ఇది అర్థము అలా అన్నీ చెప్తుంటారు అనమాట. నాకు ప్రతి ఒక్క శ్లోకానికి కూడా నాకు అర్థం చెప్తూ ఉంటారు. లలిత సహస్రనామం ఎప్పుడూ కూడా ఫాస్ట్గా చదివేయకూడదు. నిర్మలమైన మనస్సుతోని నిదానంగా చదవాలి. మనసులో ఎలాంటి ఆలోచన తెచ్చుకోకూడదు. చదివిన ప్రతి ఒక్క అక్షరానికి పదానికి కూడా మనకి అర్థం తెలుసుకొని చదివితే చాలా మంచిది. లలిత సహస్రనామం అంత పవర్ఫుల్ నాకు తెలిసి ఏది కూడా లేదు అసలు ఈ లోకంలోని. అందుకు లలిత సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది అని చెప్పి అడిగితే నాకుండే కొన్ని డౌట్స్ నేను క్లియర్ చేసుకున్నాను అనమాట. బుక్స్ ఎలాగో నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి అసలు ఇందులో ఉన్న ఈ శ్లోకాలకు అర్థం ఏంటి, ఇది ఎక్కడ కలపాలి, ఎక్కడ విడగొట్టాలి, ఇక్కడ ఇలా ఉంది కదా వదినా, ఇది కరెక్టేనా అని అంటే అన్నీ చెప్తున్నారు. అసలు ఎంత బాగున్నాయో చూడు ఈ బుక్స్. అసలు నాకు చాలా బాగా నచ్చినాయి. నాకు ఇందులోని విష్ణు సహస్రనామం అలానే కనకదార స్తోత్రం ఉన్న బుక్స్ కనుక శ్రీరామ్ సమృద్ధి సంస్థ వాళ్ళ దగ్గర ఉంటే కనుక నాకు ఆర్డర్ ప్లేస్ చేయి లక్ష్మి, నేను కొనుక్కుంటాను, నాకు చాలా బాగా నచ్చాయి అని అన్నారు. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి, మళ్ళీ మీకు చెప్తున్నాను నేను అని చెప్పారు. చెప్తే అయితే వదిన లలిత సహస్రనామ బుక్స్ నా దగ్గర 4 ఉండేవి, ఒకరికి ఇచ్చాను, ఇంకా నా దగ్గర 3 ఉన్నాయి, రాసుకునేది కూడా ఉంది, మీరు రాసుకునేది తీసుకోండి, నేను చదువుకునేది నా దగ్గర పెట్టుకుంటాను, ఇంకొకటి ఇంకెవరికైనా ఇస్తాను అని చెప్తే అప్పుడు ఆవిడకు ఒక ఆలోచన పుట్టుకొచ్చింది. ఏంటంటే లక్ష్మి ఇవే బుక్స్ ఒక్కటో రెండో కొని, నేను ఎక్కువ కొనలేకపోయినా ఒకటో రెండో కొని ఎవరైనా బాగా చదివి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళకి ఈ లలితా సహస్రనామం బుక్ తాంబూలంలో ఇస్తే చాలా బాగుంటుంది కదా. సరే అయితే నేను కూడా ఇదే పని చేస్తానని చెప్పి ఆ బుక్ ఆర్డర్ పెట్టించుకుంటానని చెప్పారనమాట నాతో. వెంటనే నెంబర్ అన్నీ కూడా తీసుకున్నారు. బాబుతో అయినా పెట్టించుకుంటాను, లేదా నువ్వైనా పెడదులే లక్ష్మి అని చెప్పేసి తను నెంబర్ తీసుకొని ఇమీడియట్గా సేవ్ చేసుకున్నారు. ఎందుకంటే 9 మందికి తాంబూలాలు ఇచ్చినప్పుడు 9 మందికి నేను బుక్స్ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ఒక్కరికైనా కూడా ఈ బుక్ నేను ఇస్తే కనుక చదవడం రాదు అనుకునే వాళ్ళకి నేను చదివించిందని అవుతాను. చాలా మంచిది అది. ఎందుకంటే ఎన్నో అనవసరమైన ఖర్చు పెడుతూ ఉంటాము. తాంబూలాలని, పూజలని, డెకరేషన్స్ అని ఇలా ఎన్నో అనవసరమైన ఖర్చు పెడుతూ ఉంటాము. అవసరమైన ఖర్చు ఒక్కటి మనం ఖర్చు పెట్టి బుక్ ఒక్కరికి పంచిపెట్టినా కూడా చాలా మంచిది. ఈ బుక్ అయితే నేను ఈ సంవత్సరం తాంబూలంగా ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ నేను కూడా చదువుకుంటాను ఈ నెల రోజులు కూడా. ఎందుకంటే వాళ్ళు గ్రూప్స్ కూడా ఉన్నాయి, లలిత సహస్రనామం గ్రూప్స్ కూడా ఉన్నాయి. మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తాను లక్ష్మి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా కొనుక్కుంటారు. ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది కొనుక్కోవాలనుకుంటున్నారు కదా, సో వాళ్ళకు కూడా కొనుక్కునేలా నేను చెప్తాను. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంది ఇది. పైపెచ్చు చదువుకోవడానికి చాలా సరళంగా ఉంది.
నాకైతే చాలా నచ్చింది అని చెప్పి ప్రతి ఒక్క అర్థం నాకు చెప్తున్నారనమాట. ఎంత బాగా నచ్చిందంటే మా వదిన చెప్తుంటే, అంటే మా వదినకి చాలా ఇష్టము లలిత సహస్రనామం. అండ్ ఆవిడకి చాలా బాగా వచ్చనమాట. చాలా క్లుప్తంగా ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ చెప్తున్నారు. ఆవిడకి ఈ బుక్స్ చాలా నచ్చినాయండి. మీకు కూడా కావాలనుకుంటే కనుక నేను వాళ్ళ నెంబర్ని స్క్రీన్ మీద ఇస్తాను. ప్రమోషన్ అని కాదు, కావాలనుకుంటే చూసుకోండి, తీసుకోండి. ఒక్కరికైనా కూడా తాంబూలంగా ఇవ్వండి. లేదా మీరు చదువుకోవాలనుకుంటే ఈ శ్రావణ మాసంలో ఒక బుక్ తీసుకోండి. మంచి బుక్కి మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకో మీ అందరికీ ఈ విషయం చెప్పాలనిపించి ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ మీకోసం అయితే నేను పెట్టాను. ఎవరు దీన్ని తప్పుగా తీసుకోకండి. ప్రమోషన్ అంతకంటే కాదు, 100% చెప్తున్నాను, ప్రమోషన్ అయితే కాదు. ఓకేనా? అంటే మా వదిన చెప్పిన మాట ఎందుకో నాకు బాగా నచ్చింది. అందుకని మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇకపోతే ఎవ్రీ మంత్ మీ అందరికీ కూడా నేను అమెజాన్ సేల్ గురించి చెప్తూ ఉంటాను. అది కూడా ఒకసారి చెప్పేద్దామని చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీకు ఈ పార్ట్ నుండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, చూడాలనుకుంటే చూడండి. ప్రజెంట్ అమెజాన్లో అయితే సేల్ రన్ అవుతుందండి. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అనేది రన్ అవుతుంది. సో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోండి. సేల్లో చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి మంచి మంచి పెద్ద బ్రాండ్స్ మీద. సో లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద పప్పాయ ట్యాన్ రిమూవల్ స్క్రబ్ తీసుకున్నానండి. ఇది ఫేస్, నెక్, హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు. చాలా గ్రాన్యువల్స్ అనేవి చాలా మైల్డ్గా చిన్నగా ఉంటాయి. చాలా బాగా ట్యాన్ రిమూవ్ అవుతుంది. అండ్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే అది తీసుకున్న తర్వాత వచ్చేసి కెమిస్టెట్ ప్లే నుండి బ్రైట్ బూస్ట్ SPF బాడీ లోషన్ తీసుకున్నాను. జనరల్గా మనము సన్స్క్రీన్ లోషన్స్ అనేవి ఫేస్కి అప్లై చేస్తాము, హ్యాండ్స్కి వదిలేస్తూ ఉంటాం కదా. సో హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఫేస్ అండ్ హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి 5% నయాసినమైడ్ ఉంది. అండ్ SPF 50+, PA++++ ఉందన్నమాట. డెర్మటాలజికల్ టెస్టెడ్, ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. లైట్ వెయిట్గా ఉంటుంది, నాన్ గ్రీజీ అండి. బ్రైట్నింగ్ అనేది పెరుగుతుంది, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి విష్కేర్ నుండి హెయిర్ గ్రోత్ సిరమ్ ఒకటి తీసుకున్నాను. ఈ సిరమ్ కూడా చాలా బాగుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. బేబీ హెయిర్ చాలా వరకు గ్రో అవుతుంది. హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ సిరమ్ని అయితే ట్రై చేయండి. ఇది కూడా ఎలాంటి కెమికల్స్ లేనిది, మంచి అంటే హార్ష్ కెమికల్స్ లేనివి అనమాట. చాలా బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి కెమిస్టెట్ ప్లే నుండి ఒక బాడీ రోలాన్ తీసుకున్నాను, అండ్రమ్ రోలాను. మైల్డ్ స్మెల్ వస్తుంది, స్ట్రాంగ్గా కాదు. అండ్ ఎవరికైతే అండ్రమ్స్ కొంచెం డార్క్గా ఉంటాయో వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట ఇది. సో ఇది ఒకటి తీసుకోండి. కెమిస్టెట్ ప్లే రేంజ్ అంతా కూడా చాలా బాగుందండి. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, చాలా చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి ప్లమ్ నుండి నేను ఒక విటమిన్ C సీరం తీసుకున్నానండి, ఫేస్ సీరం అనమాట. సో ఫేస్ ఎవరికైతే డార్క్ అయిపోయి, డల్ అయిపోయి, ఎక్కువ ట్యాన్ పట్టేసిందని అనుకుంటారో వాళ్ళు ఈ సీరంని యూజ్ చేసుకోండి. కొంచెం బ్రైట్నప్ అవుతుంది స్కిన్ అనేది. తెల్లగా వచ్చేస్తుందని చెప్పను, మన స్కిన్ కాంప్లెక్షన్ ఎలా ఉంటే అలా ఉంటుంది అనమాట. ముందు నుండి తెల్లగా ఉంటే తెల్లగానే వస్తుంది. లేదు నార్మల్గా మనము డస్కీ స్కిన్లోనో లేదా వీట్ స్కిన్లోనో ఉంటే అలానే ఉంటుంది. కానీ మన స్కిన్, మన ఒరిజినాలిటీ అనేది బాగుంటుంది. అండ్ స్కిన్ కూడా చాలా ప్లమ్గా చాలా బాగుంటుంది అనమాట. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సేల్ని కూడా యూటిలైజ్ చేయండి.